దీపావళి అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ. ఆనందంతో పాటు దీపాలు వెలిగించి బాణాసంచ కాల్చి వేడుక చేసుకునే రాత్రి ఇది. లంకలో మూర్ఖపు రాజుపై యుద్ధంలో గెలిచి శ్రీరామచంద్రుడు తన దేవి సీత మరియు సోదరుడు లక్ష్మణుడితో కలిసి తన రాజ్యమైన అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు ఇది. కేవలం అయోధ్య ప్రజలే కాదు, మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఆ మహారాజు రాకను వేడుకగా జరుపుకుంటారు. ఆయన అడుగుపెట్టిన ప్రతి చోట సిరి సంపదలు, శ్రేయస్సు వెల్లివిరిశాయి. ఏ గ్రేట్ కింగ్ ఆఫ్ టైమ్స్. ఇదే రోజున రాణి అయిన సత్యభామ బలవంతుడు మరియు క్రూరుడైన నరకాసురుడు అనే రాక్షసుణ్ణి వధించిన రోజు. నరకాసురుడి చెరలో ఉన్న 16,000 మంది స్త్రీలు, ప్రజలు మరియు రాజ్యాలు తమ అంతులేని బాధల నుండి విముక్తి పొంది స్వేచ్ఛను జరుపుకున్న రోజు ఇది. ఈ జగత్తులో అలాంటి చీకటి ఏదీ లేదు దీపపు వెలుగులో కరిగిపోలేనిది, లేదా అలాంటి దీపపు వెలుగు వైపు మనం ప్రయాణం చేయగలగాలి. ఇంకా ఇది సంపదలు ఆవిర్భవించిన రోజు కూడా. భూమిపై ఉన్న అత్యంత తెలివైన మరియు మేధస్సు గల జీవులు దానికోసమే పరిగెడుతూ ఉంటారు, దానికోసమే పని చేస్తూ ఉంటారు, దాని గురించి కలలు కంటారు మరియు దానికోసం మరెన్నో ఏవేవో చేస్తూ ఉంటారు. సంపదలకు ఆదిదేవతైన లక్ష్మీదేవి క్షీరసాగర మదనం నుండి ఉద్భవించిన రోజు ఇది. ఆమెకు పూజలు చెయ్యండి, మీకు సంపద పొందే అవకాశం లభించవచ్చు. కానీ దానికోసం కూడా మీరు శ్రమించాల్సి ఉంటుంది, ఎందుకంటే అలుపెరగని సాగర మదనం నుండి లక్ష్మీదేవి కూడా జన్మించింది. ఐశ్వర్యమే కాదు, ఆరోగ్యం కూడా జీవితంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది. ఇదే రోజు మూలికలు, ఔషధాలు మరియు అమృతంతో ధన్వంతరీదేవి కూడా ఉద్భవించారు. ఆరోగ్యమే అన్నిటికీ మూలం. దానిని పణంగా పెట్టి ఐశ్వర్యానికై పరుగులు తీయకండి, ఎందుకంటే అలాంటి ఐశ్వర్యం దౌర్బల్యాలనే తెస్తుంది. ఆగండి, మీరు దీపావళిని ఎందుకు జరుపుకుంటారు? గొప్ప రాజైన రాముడి కోసమా? రాణి సత్యభామ కోసమా? సంపదల కోసమా? లేక ఆరోగ్యం కోసమా? ఇది నవయుగ భారతం. మరో అధ్యాయంలో కలుసుకుందాం. సెలవు.